యూదా పత్రిక మొదటి 2 వచనాలు. సావధానంగా వినండి. యేసుక్రీస్తు దాసుడు, యాకోబు సహోదరుడు అయిన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, పిలువబడిన వారికి శుభమని చెప్పి రాస్తున్నాడు. మీకు కనికరము, సమాధానము, ప్రేమ విస్తరించునుగాక. శ్రోతలు వింటున్నారా? రచయిత అయిన యూదా తాని ఉత్తరం ఎందుకు రాయవలసి వచ్చిందో మనకు తెలియచేస్తున్నాడు. ఏదో రక్షణను గురించిన అంశాన్ని రాయాలనుకున్న యూదా ఆత్మ ప్రేరణ చేత మరో అంశాన్ని ఎన్నుకోవలసి వచ్చింది. దేవుని సంఘం మీద తప్పుడు సిద్ధాంతాల ముట్టడి జరగబోతోంది. ఈ దొంగ బోధకులను, వారి కపట బోధలను ఎండగట్టాల్సిన సమయం వచ్చింది. యూదా క్రైస్తవ విశ్వాసులను బలపరిచే మాటలతో పత్రికను ప్రారంభిస్తున్నాడు. నేను ఎవరిని? యేసుక్రీస్తు దాసుణ్ణి. నేను యాకోబు సోదరుణ్ణి. యాకోబంటే జేమ్స్. నా పాఠకులారా, మన తండ్రి అయిన దేవుడు మిమ్ములను పవిత్రపరిచాడు. మీరు యేసుక్రీస్తునందు భద్రపరచబడి ఉన్నారు గదా. మీరు పిలువబడిన వారు, మీకు దేవుని పిలుపు ఉన్నది అంటూ యాకోబు తన పత్రికా పాఠకులను ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ రచయిత పేరు యూదా. ఇంగ్లీషులో జూడ్ అంటారు. యూదా అనే పేరు గల వ్యక్తులు 3 ఉన్నారు. అయితే ఈ పత్రికా రచయిత ఎవరో కాదు, యేసుక్రీస్తు సోదరుడు. అయినా యూదా తాను యేసుక్రీస్తు దాసుడను అని పరిచయం చేసుకుంటున్నాడు. దాసుడు అంటే బానిస. యేసు సహోదరుణ్ణి అని చెప్పి నన్ను నేను ఘనపరుచుకుంటాననుకుంటున్నారా? అట్టి తలంపే నాకు లేదు. నేను యేసుకు ప్రేమ బానిసను, దాసుణ్ణి, దీన సేవకుణ్ణి. యేసుక్రీస్తు పుట్టిన కుటుంబంలో పుట్టినవాడైనా ఆయనతో సమాన స్థాయి కావాలని కోరడం శరీరానుసారమైన మనస్సు. అది యూదాకు ఏ కోశానా లేదు. యూదా దీనాతి దీనుడైన యేసుక్రీస్తు దాసుడు. ఆధ్యాత్మిక సంబంధం శరీర సంబంధాల కంటే గొప్పది గదా. లూకాసు వార్త 11వ అధ్యాయం 27-28 వచనాలు. యేసు మాట్లాడుతూ ఉండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనేవారు మరీ ధన్యులు అని చెప్పాడు. శరీరరీతిగా కాదు, ఆత్మరీతిగా యేసుక్రీస్తును ఎరిగి ఉన్నవారే ధన్యులు. దేవునికి స్తోత్రం. యూదా అంటున్నాడు, నేను యాకోబు సహోదరుణ్ణి. యాకోబు, యూదా ఇద్దరూ సహోదరులు, ఇద్దరూ యేసుకు సహోదరులు. యాకోబు కూడా పత్రిక 1 రాశాడు. యెరూషలేము సంఘంలో యాకోబు ఒక స్తంభం లాంటివాడు. ఈ మాట అపొస్తలుడైన పౌలే స్వయంగా అన్నాడు. తండ్రి అయిన దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారు, ప్రేమించబడిన వారు. పాఠకులకు ఈ ఉత్తరం రాస్తూ యూదా ఈ మాటలు వాడుతున్నాడు. మనం దేవుడు ప్రేమించిన వారం. దేవుడు మనలను పరిశుద్ధపరిచాడు. దేవుని ప్రేమ, పరిశుద్ధత, ఈ 2 భావనలు ఇందులో ఇమిడి ఉన్నాయి. దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత. దేవుని అగాపే ప్రేమ మహాపవిత్రం, పరిశుద్ధం. గమనించండి, యూదా యేసుక్రీస్తు యొక్క దాసుడు, యాకోబు యొక్క సహోదరుడు. తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడిన నా ప్రియ పాఠకులారా, పరిశుద్ధపరచబడిన వారలారా, క్రీస్తునందు భద్రపరచబడిన నా ప్రియ పాఠకులారా, మీకు క్రీస్తునందు భద్రత ఉంది, మీకు క్షేమం. దేవుడు మిమ్ములను పిలిచాడు. తండ్రి అయిన దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు. యేసుక్రీస్తు కోసం మనం భద్రపరచబడ్డాము. దేవునికి స్తోత్రం. ఈ 2 వచనాలలో చెప్పబడిన మాటలు ఎంతో అమూల్యమైనవి, భావగర్భితమైనవి. క్రీస్తునందు మనము భద్రపరచబడి ఉన్నాము. భద్రత మనకు దేవుడు కలిగించాడంటే మనమెంతో ధన్యులం. ఎన్ని తప్పుడు సిద్ధాంతాల తుఫాను గాలులు వీచినా మనం క్రీస్తునందు భద్రంగా ఉన్నాము.
ఈ భద్రత, ఈ క్షేమము క్రీస్తునందు మన నూతన జన్మ హక్కు. పేతురు కూడా ఇదే మాట అన్నాడు. 1 పేతురు 1:5 విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం. యూదా మనకు క్రీస్తునందు భద్రత ఉందని హామీ ఇస్తున్నాడు. క్రీస్తునందు మనకు కాపుదల. యూదాపత్రిక 21 రచయిత అన్నాడు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. తొట్టిల్లకుండా మనలను కాపాడేవాడు ఆయనే. రక్షణ నిశ్చయత మనకుంది. తప్పుల తడక సిద్ధాంతాలు ఎన్ని వచ్చినా దేవుని బిడ్డలకు క్రీస్తునందు కాపుదల ఉంది, భద్రత ఉంది. ఈ రోజుల్లో తప్పుడు సిద్ధాంతాలు చెలరేగుతున్నాయి. సైతాను కల్పించిన కల్లబొల్లి కబుర్లు ప్రజలు వింటున్నారు. సంఘం ఎత్తబడే వరకు ఈ విమత సిద్ధాంతాల జోరు ఎక్కువవుతూనే ఉంటుంది. దేవుడే తన బిడ్డలమైన మనలను కాపాడాలి. ఆహారం చెడిపోకుండా దాన్ని కాపాడతాము. ఉప్పు కాపాడుతుంది. చిరక అనే వినిగర్ ఆహారాన్ని కాపాడుతుంది. ఆహారం చెడిపోకుండా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుతాము. చక్కెర కూడా ఆహారాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. దేవుడు తన భక్తులను అనేక విధాలుగా కాపాడుతున్నాడు. మహాశ్రమల కాలంలో దేవుడు తన విశ్వాసులను కాపాడుతాడు, భద్రపరుస్తాడు. వారు సైతానును గొర్రెపిల్ల రక్తమును బట్టి జయించగలిగారని ప్రకటన గ్రంథం ప్రకటిస్తోంది. దుష్టుణ్ణి జయించడానికి మన శక్తి చాలదు. యోహాను సువార్త 10:11 ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడిస్తాయి. నేను వాటికి నిత్య జీవమిస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడూ వాటిని నా చేతిలో నుండి అపహరించడు. వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరించలేడు. చూడండి శ్రోతలు, కాపరి గొర్రెను ఎంతగానో కాపాడుతాడు. అందులో గొర్రె గొప్పతనమేమీ లేదు. గొర్రె తనను తాను కాపాడుకోలేదు. శత్రువుతో పోరాడే తాహతు గొర్రెకు లేదు. అది పరిగెత్తలేదు. పారిపోవడం కూడా దానికి చేత కాదు. గొర్రె కంటే కుందేలే నయమనిపిస్తుంది. గొర్రె నిస్సహాయమైనది. దేవుని గొర్రె ఏదైనా క్షేమంగా భద్రంగా ఉన్నది అంటే అది కాపరి యొక్క శ్రద్ధ, ఆసక్తి. తన గొర్రె నాశనం కాకూడదు అనేదే ఆయన పట్టుదల. మనమంటే ఆయనకెంతో ఆసక్తి, ఎంతో శ్రద్ధ. గొర్రె తన కాపరి యందే అతిశయిస్తుంది. నీవు ఆయనను ఎంత గట్టిగా పట్టుకున్నావు అని కాదు, ఆయన నిన్నెంత గట్టిగా పట్టుకున్నాడో చూచి మరీ చెప్పు. నీ కాపుదల శాశ్వతమైనది అవునా కాదా? 1000 కంఠాలతో చెప్పు, ఆయన కాపుదల మనకు శాశ్వత భద్రత. శ్రోతలు వింటున్నారా? ఆయన రక్షణ మనకు లభించింది అంటే అది ఆయన వాక్యం మీద ఆధారపడి ఉంది. ఆయన మాట నమ్ముతున్నావా లేదా? మాట తప్పని దేవుడు మనకు క్రీస్తునందు నిత్య భద్రత అనుగ్రహించాడు. ఎడతెగని కాపుదల ఇచ్చాడు. ఆయన తన వారిని ఎరుగును, వారిని కాపాడి భద్రపరుస్తాడు. ఆయన వాక్యం ఇదే మాట అంటోంది. దుర్బోధలు ఎన్ని వచ్చినా, దుర్బోధకులు నిన్ను మానసికంగా ఎంత కలవరపరిచినా క్రీస్తునందు దేవుడు భద్రంగానే నిన్ను ఉంచుతాడు. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మనకు ఎట్టి కలవరమూ లేదు. క్రీస్తునందు మనలను భద్రపరచిన వాడే మనలను పిలిచినవాడు. పిలుపు అంటే అందులో పరిశుద్ధాత్మ ప్రమేయం ఎంతో ఉంది. పిలుపు ఆహ్వానం మాత్రమే కాదు, అది అంగీకరించబడింది, అది స్వతంత్రించుకొనబడింది. ఇదంతా పరిశుద్ధాత్మ నిర్వహించే ప్రక్రియ. 1 కొరింథీ 1
22 నుండి 24 వచనం వరకు పిలుపును గురించిన వివరణ ఉంది. పౌలు అన్నాడు, యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. ప్రియ శ్రోత, నీవు క్రీస్తునందు దేవుని మహత్తర శక్తిని జ్ఞానమును కనుగొన్నావా? నీకు ఆయన యందు అచంచలమైన విశ్వాసమున్నదా? అయితే నీవు పిలువబడిన వాడవే. నీకు పిలుపుంది, ఆహ్వానముంది. నీవు దానిని నమ్మావు, అంగీకరించావు. నీవు పిలువబడిన వాడవు అని జ్ఞాపకముంచుకో. యూదా ఇచ్చిన వివరణనే పౌలు సమర్థించాడు. పిలుపే మన గెలుపు. యూదా తన పత్రికారంభంలో ఆశీర్వచనం పలుకుతూ అంటున్నాడు, కనికరము, సమాధానము, ప్రేమ మీకు విస్తరించునుగాక. కనికరము, సమాధానము, ప్రేమ అనే ఈ 3 మాటలు క్రైస్తవ పారిభాషిక పదాలు. ఎంతో అర్థవంతమైన మాటలు. ప్రేమ అనేది దేవుని గుణం, దేవుని లక్షణం. దేవుడే ప్రేమ. ఆయన కనికరము గలవాడు. కృప ఆయన యందే లభిస్తుంది. మానవులందరినీ దేవుని ప్రేమ ఆవరించి ఉన్నది. మానవతను దేవుడెంతో ప్రేమించాడు. ఎవరూ నశించకూడదని ఆయన అభీష్టం. ఈ రోజున ఈ భూమిపై ఉన్న ప్రతి మనిషిని దేవుడెంతో ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ పక్షపాతమెరుగనిది. దేవునికి గారాబు బిడ్డలని ప్రత్యేకంగా ఎవరు ఉండరు. నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనంలో దేవుడన్నాడు, నేను కరుణించే వారినే కరుణిస్తాను. ఎవరియందు కనికరపడతానో వానియందే కనికరపడతాను. అంతేకాని మోషే, ఇందులో నీ ప్రత్యేకత ఏమీ లేదు. మోషేను దేవుడు వాడుకుంటున్నాడంటే అది దేవుని కృప. కేవలం దేవుని కృపా కనికరము మాత్రమే మనల్ని దేవుని వైపునకు తెచ్చాయి. ఇందులో నరమాత్రులు గర్వించడానికి ఎట్టి కారణమూ లేదు. ప్రియ శ్రోత, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడో నీవెరిగి ఉంటే నీ హృదయం బద్దలైపోతుంది. నీవు దేవుని ప్రేమ నుండి దూరంగా తొలగిపోతే అందుచేత దేవుని ప్రేమ నీకు దూరం కాదు. దేవుని వెలుగును ఆపలేవు. సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే నీవు గొడుగు వేసుకొని నిలిచావు. అంత మాత్రాన సూర్యుని వెలుగు పోయిందా? లేదు. గొడుగు కింద ఉన్న నీకు మాత్రమే సూర్యరశ్మి సోకదు, అంతే. దేవుని ప్రేమ అంతటా ఆవరించి ఉంటే అది నీ మీదికి రాకుండా గొడుగు వేసుకున్నావా? అయితే దేవుని ప్రేమ మాత్రం నిన్ను ఆవరించే ఉంటుంది. ఆయన ప్రేమ నీ వైఖరిని బట్టి మారదు, రద్దు కాదు. ఆయన చిత్తాన్ని నిరోధించే గొడుగు, ఆయన ప్రేమను విరోధించే నీ పాపపు గొడుగు నీ వైఖరిని చూపుతాయి గాని దేవుని వైఖరి ఎన్నడూ మారదు. ప్రియ శ్రోతలు వింటున్నారా? దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు, నిజం. అయితే ఆయన నిన్ను రక్షించడానికి ప్రేమ మాత్రమే సరిపోదు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు కూడా. ఈ గుణగణములన్నీ దేవునివే. ఆయన న్యాయవంతుడు. దేవుడు తన పరిశుద్ధతను, నీతిని, న్యాయాన్ని నెరవేర్చకుండా ప్రేమతో మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళలేడు. న్యాయాధిపతి న్యాయ చట్టాన్ని అవతల పెట్టివేసి తీర్పు రాయగలడా? లంచం పుచ్చుకొని తీర్పు చెబితే అది చెల్లుతుందా? గమనించండి, దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఆయన పరిశుద్ధత, నీతి న్యాయాలను అనుసరించే దేవుడు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు గదా. ఆయన ప్రేమలో కనికరముంది. మానవులపై ఆయన కనికరము ఎంతో గొప్పది. అందుకే ఆయన అద్వితీయ కుమారుణ్ణి మనకిచ్చి వేశాడు. ఆయన కుమారుడు మనకు ప్రత్యామ్నాయం.
ఇప్పుడు ఒక పాపి ఆయన దగ్గరికి వచ్చి ఆయన రక్షణను అంగీకరిస్తే అప్పుడు దేవుని నీతి న్యాయములు నెరవేరుతాయి. దేవుని ప్రేమ వెల్లడి అవుతుంది. ఆయన నీతికి ఎట్టి వ్యాఘాతము కలగదు. ఇదే దేవుని కృపకు ప్రత్యక్ష నిర్వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మానవులు పాపులు గనుక మానవునికి దేవుని కృప కావాలి. దేవుడు తన కృపచేతనే మానవుని పాపాలు క్షమిస్తాడు. మానవుని పాపాలు అతణ్ణి పట్టి పల్లారుస్తాయి, అతణ్ణి నాశనం చేస్తాయి. గనుక దేవుని కనికరం మానవునికి లభించింది. మానవుల పాపాల ప్రసక్తి వచ్చిందంటే దేవుని కృప మాత్రమే మనిషికి శరణ్యం. ఈ పాప శిక్షను భరించిన రక్షకుణ్ణి దేవుడు మనకిచ్చాడు. ఈ విధంగా దేవుడు మనల్ని రక్షించాడు. ఇదంతా దేవుని కృప మాత్రమే. శ్రోతలు, పాపం అనే దుష్టశక్తి మానవతకు చేసిన కీడు ఇంతా అంతా కాదు. కొందరు పరిస్థితుల ఒత్తిడి వల్ల కటిక్కిన ఏదో మాట అంటారు. ఇది వారి అవిశ్వాస ప్రమాణం. నాకెందుకు ఈ క్యాన్సర్ జబ్బు రావాలి? ప్రేమగల దేవుడు ఎందుకీ రోగం నాకు రానిచ్చాడు? శ్రోతలు, గ్రహించండి, పాపం వల్లనే రోగము మరణము మానవ కుటుంబానికి ప్రాప్తించాయి. పాపము తెచ్చిన ఈ విషాదాన్ని బట్టి ప్రేమగల దేవుడు మానవులను ఎంతో కనికరించాడు. దేవుడు మహాకరుణా సంపన్నుడు. నీవు ఒక పాపిగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన రక్షణను అంగీకరిస్తే ఆయన తన కృపను బట్టి నిన్ను రక్షిస్తాడు. ఆయన కనికరము నీకు ప్రాప్తిస్తుంది. నీ ప్రాణానికి విశ్రాంతి, నీ ఆత్మకు ఆదరణ. నీ అక్కరలో నీవాయనను త్రికరణ శుద్ధిగా నమ్మగలవు. మనకెన్ని కష్టనష్టాలొచ్చినా ఆయన కృప మనకు చాలు. ఆయన కృపతో నిన్ను రక్షించాడు. ఆయన కనికరం ఇప్పుడు నీకు కావాలి. దేవుని కరుణ, ఆయన కనికరం మనకెంతో అవసరం. పాపికి దేవుని కృప కావాలి. ఆ తరువాత దేవుని కనికరం ఎల్లప్పుడూ నీకు నాకు కావాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే ఇది కనికరం. ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చాడు అంటే ఇది కృప. ఈ విధంగా లోకము ఆయన ద్వారా రక్షించబడుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 78-79 వచనాలు. ఈ 2 వచనాలను పోల్చి చూడండి. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేతనే మనము రక్షించబడి ఉన్నాము. దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపాలను క్షమించావు. ప్రజలకు రక్షణ జ్ఞానమును అనుగ్రహించావు. మాకు అరుణోదయ దర్శనం అనుగ్రహించావు. కృప ముందు, కనికరము తర్వాత. క్షమించబడిన వారే ఆశీర్వదించబడిన వారు. పాఠం ఇంతటితో సమాప్తం.